నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఎనర్జీ వాస్తు నిపుణురాలు, శ్రీ విద్యోపాసకురాలు శిష్ల జయప్రద గారు ఉన్నారు. వారితో మాట్లాడతారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం జాతకం చూపించుకుంటే రాహు మహర్దశ నడుస్తుంది అంటారు, అలానే శని మహర్దశ నడుస్తుంది అని అంటూ ఉంటారు. సో ఇలా వస్తే భయపడాల్సిన అవసరం ఉందా? నిజంగా అయితే భయపడాలా ఇలా జాతకంలో ఉంటే? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఖచ్చితంగా భయపడాల్సి వస్తుంది, ఎందుకంటే భయపడాల్సిన పరిస్థితి తెప్పిస్తాయి అవి. మనం భయపడిపోతే అవి భయపెట్టిస్తాయి. ఖచ్చితంగా పనిచేస్తాయి. రాహు దశ అనేది చాలా పెద్ద దశ నాన్న. 19 years ఉంటుంది అది ఒక జాతకంలో ఒకరికి వస్తే. సో రాహు వాళ్ళ జాతకంలో యోగం లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఎంతటి పెద్దవాళ్ళైనా కింద పడిపోతుంటారు. చాలా నష్టాలు, చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా కింద కూలిపోతాయి అనమాట. సో అంత ప్రభావం చూపించేది రాహు అనే యోగం ఉంటే 19 yearsలో వాళ్ళ కింద ఉన్న స్థాయి నుంచి పై స్థాయి తీసుకెళ్ళి కూర్చోబెడేస్తాడు. సో ఇది ఎంత నిజమో అది అంత నిజం. సో రాహు యోగిస్తే మెయిన్ ఏంటంటే బాగా ఎడ్యుకేషన్ బాగుంటుంది, తొందరగా అదర్ కంట్రీస్కి వెళ్తారు. ఎక్కువ సౌదీ, దుబాయ్, అమెరికా ఇలా వెళ్ళిపోయే వాళ్ళు అక్కడ సంపాదిస్తారు. అక్కడ బాగా అంటే ఇక్కడ తెలుగు వాడు వచ్చి ఇక్కడ బాగా వెళ్తున్నాడు అని చెప్పేసి ఒక మనకి పేపర్లో వాటిలో న్యూస్ వస్తాయి కదా, అలాంటి దాంట్లో రాహు యోగించిన వాళ్ళు వాళ్ళు. అంటే వాళ్ళందరూ కదా అలాంటి రాహు బాగా యోగిస్తే అలా తీసుకెళ్ళి అలా అంత స్థానంలో కూర్చోబెడతామట. సో ఎక్కడ కూర్చున్నా వాళ్ళ చక్రం తిప్పినట్టుగా చేపిస్తాడు. సో రాహు యోగించడం అనేది చాలా పవర్ఫుల్ పనిచేస్తాయి. కాకపోతే ఏంటంటే జ్యోతిష్యంలో మనకి జాతకంలో ఏంటంటే అవి ఛాయాగ్రహాలు, వాటికి అంత భయపడట్లేదు, వాటి గురించి మనం అంత పట్టించుకోకూడదు అంటారు. కానీ ఇవాళ రోజున కలియుగంలో ఛాయాగ్రహాలే బాగా చక్రం తిప్పుతున్నాయి. ఇప్పుడు అనుకోని ఆలోచించండి, రాహు అంటే మనం ఏ నెంబర్ కింద లెక్క వేసుకుంటామని 4వ నెంబర్ కింద వేస్తాం. సో 4వ నెంబరు అనే వాళ్ళని ఎంతమందిలో మనకి హీరోలు, ఇప్పుడు వాళ్ళ మెగాస్టార్ ఒక హీరో 4వ నెంబర్లో పుట్టారు. అలాగే మన సూపర్ స్టార్ కృష్ణ గారు 4వ నెంబర్లో పుట్టారు కదా. మరి వీళ్ళకి రాహు గ్రహం యోగించలేదని అంటారా? సో రాహు యోగిస్తే వాళ్ళు అలా ఉంటారు. సో 4వ నెంబర్లో పుట్టిన వాళ్ళందరికన్నా సూపర్ స్టార్లు అవుతారు. సో రాహు యోగించినట్టు ఉంటుంది. అందరూ అవుతారని కాదు, వాళ్ళ జాతకంలో రాహు యోగం ఉండి వాళ్ళు 4వ నెంబర్లో పుడితే అవుతారు. అందుకే మేము 4వ నెంబర్ ఏంటండి, కానీ మేము సూపర్ స్టార్ అవ్వలేదు, మేము కింద పని చేస్తాం అంటే కాదు. వాళ్ళ జాతకంలో రాహు యోగిస్తున్నాడా లేదో చూసుకోవాలి. సో ఒకవేళ 4వ నెంబర్లో పుట్టి జాతకంలో రాహు యోగిస్తే వాళ్ళు నిజంగా సూపర్ స్టార్ అవుతారు. దాంట్లో శుక్రుడు కూడా యోగం ఉండాలి, అక్కడ శని భగవాన్ కూడా యోగం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అవుతారు. కాకపోతే నేను అర్థం అవ్వడానికి చెప్పాను వివరంగా. సో 4వ నెంబర్లో పుట్టిన వాళ్ళందరూ కూడా ఏంటంటే స్టార్ నెంబర్లు అంటాం. సో రాహు ఒక ప్రభావం అని ఈ నెంబర్ తీసుకుంటాం. ఈ నెంబర్లో పుట్టడం చాలామంది సంఖ్యాశాస్త్రం 4వ నెంబరు సూపర్ స్టార్ నెంబర్ అంటారు. దేనికంటే రాహు యోగంలో ఉన్న వాళ్ళందరికీ సూపర్ స్టార్ నెంబర్, లేకపోతే చాలా కింద ప్లేస్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళంతా మూర్ఖులు కూడా ఉండరు ఆ కాంబినేషన్లో. అంటే రాహు యోగించకపోతే, యోగిస్తే ఇలాగ, యోగించకపోతే అలా ఉంటారు. సో ఖచ్చితంగా ఈ నెంబర్స్ మనం చూసుకుంటాం కనుక ఇది చెప్పాను. సో రాహు అనేది ఎప్పుడు కొన్ని ఏంటంటే యోగ కారకుడు. ఆయన మనకి ఛాయాగ్రహం అయినా సరే మనకి యోగానికి ఇచ్చేవారు. ఏ స్థానాల్లో ఉంటే మనకి మంచి మంచి యోగాలు వస్తాయి. 12th హౌస్లో ఉంటే ఖచ్చితంగా యూఎస్ వెళ్తారు చాలామంది. అవుట్ ఆఫ్ అదర్ కంట్రీస్లో వాళ్ళు బాగా సెటిల్ అవుతారు, బాగా సంపాదిస్తారు. ఇండియాలో కంటే వాళ్ళు అదర్ కంట్రీస్ పుట్టిన స్థలానికి దూరంగా వెళ్తారు అనమాట, చాలా బాగా దూరంగా వెళ్ళి సంపాదిస్తుంటారు. సో అందుకే 12th హౌస్లో రాహు ఉంటే వెళ్తారంటే ప్రతి ఒక్కరికి వెళ్ళిపోతారని కాదు. దాంట్లో అక్కడ మళ్ళీ ఇక్కడ గురువు, మరి శని భగవానుడు, శుక్రుడు ఈ యోగాలు చూసుకోవాలి ఖచ్చితంగా. చూసుకున్న వాళ్ళు వెళ్తారు. కానీ జనరల్గా రాహు 12th ప్లేస్ ఉంటే వెళ్తారు. ఇది ఒక యోగం. సో రాహు యోగిస్తే ఎలా ఉంటుందంటే అన్ని పనుల్లో విజయం ఉంటుంది. వాళ్ళకి ఎడ్యుకేషన్ బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా చదువుతారు. ఏ విషయమైనా వాళ్ళు నెంబర్ 1గా మాట్లాడతారు. అంటే ఏ టాపిక్ ఇచ్చినా వాళ్ళు దాన్ని అల్లేసుకొని వాళ్ళు మాట్లాడగలుగుతారు. వాళ్ళు ఇదే మాట్లాడతారు, ఈ టాపిక్ ఉంటుంది అని ఉండదు. సో ఆ యోగం ఉంటే అలా ఉంటుంది, మరి మాటలు అలా వస్తాయి. సో ఎందుకంటే రాహుని మాయతో పోలుస్తాం. సో ఆ మాయ అనేది ఆటోమేటిక్గా మాయలో పడిపోతాం వాళ్ళు మాట్లాడుతుంటే. అలా పడే అవకాశం రాహుకి ఉంటుంది. సో జాతకంలో రాహు దశ ఉన్నప్పుడు అది మనకి యోగంలో ఉందా లేదా చూసుకోవాలి. యోగం లేనప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. రాహు ఒకవేళ యోగించకపోతే ఖచ్చితంగా ఏమి ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బద్ధకాన్ని ఇస్తాడు. చాలామంది చూస్తుంటాం, వీడు బాగా చదివాడు కానీ ఇంట్లోంచి లేవడు, పొద్దున్నే నిద్ర లేవడు, రాత్రి దాకా లేచి ఉంటాడు, రాత్రి అంతా లేచి ఉంటాడు, పగలంతా పడుకుంటాడు. సో ఫస్ట్ ఇచ్చేది బద్ధకం. 2, ఈ ఎముకలు అన్ని పార్ట్స్ అన్ని పని చేయకుండా ఉంటాయి వాళ్ళకి. ఈ ఎముకలు అన్నీ మన ఆధీనంలో ఉండవు. ఏ పడితే నొప్పులు ఉంటాయి. ఇక్కడ నొప్పి అంటారు, ఇక్కడ నొప్పి అంటారు, ఇక్కడ నొప్పి అంటారు. చిన్నపిల్లలకి రాహు దశ స్టార్ట్ అయిందంటే చిన్నపిల్లలు ఊరికి ఏడుస్తుంటారు, నిద్రలో లేచి ఏడుస్తుంటారు, మెలకు వచ్చేస్తుంటుంది, వాళ్ళు పడుకోరు, హాస్పిటల్ తీసుకెళ్ళి తిప్పుతూ ఉంటారు. ఏమి ఉండదు, టెస్ట్లని చేపిస్తాం, ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి యోగం అది వాళ్ళకి తెలియక వాళ్ళకి ఆ నొప్పి ఏంటో ఎక్కడ వస్తుందో తెలియదు అంట, అలా ఏడుస్తుంటారు. పెద్దవాళ్ళు అయినప్పటికీ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి జాయింట్స్ పెయిన్స్ అని నొప్పులు ఉంటాయి వాళ్ళకి. ఏ పని చేయబుద్ధి కాదు. నైట్ అంతా బలం ఉంటుంది వాళ్ళకి, పగలంతా ఓపిక ఉండదు.
సో అందుకని వాళ్ళు బద్ధకం అని చెప్పేసి అని బద్ధకాన్ని ఇస్తారని చెప్పి దానికోసమే. సో వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. మార్నింగ్ లేచి అసలు ఏం చేద్దామంటే ఒక్క ఐటమ్ కూడా వాళ్ళకి ఆధీనం రాదు. అంటే ఒక చెయ్యి కానీ కాలు కానీ ఏది ఆధీనం రాదు. అందువల్ల ఏం చేస్తారు, వాళ్ళు నైట్ టైం మళ్ళీ వర్క్ చేస్తారు. సో ఇది ప్రాబ్లం. ఇది యోగించకపోతే వచ్చే ప్రాబ్లమ్స్. ఇంకొకటి ఏంటి వస్తుంది అంటే, ఒక విధంగా చెప్పాలంటే కొంత మెంటల్గా రిటైర్డ్ అయిన చిల్డ్రన్ ఉంటారు సార్ చాలామందికి. పిల్లలు మాట వినకపోవడం, కొంచెం ఐక్యూ తక్కువ ఉంది, ఐక్యూ లెవెల్ తక్కువ ఉంది వీళ్ళకి అని చెప్పి అంటారు. ఇది కూడా రాహు యోగించకపోవడం వల్ల. సో వాళ్ళతో వీళ్ళు తల్లిదండ్రులు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా అలాంటి జాతకం ఉంటాయి. సో తల్లిదండ్రుల జాతకంలో కూడా రాహు యోగించకపోయి పిల్లలకి రాహు యోగించుకున్న జాతకం ఉంటే పిల్ల కొంచెం పిచ్చివాళ్ళగా పిచ్చితనంగా ప్రవర్తించడం జరుగుతుంది. తల్లిదండ్రులు ఆ బాధని వాళ్ళు భరించాల్సి వస్తుంది. ఇది సో యోగించకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. అంటే వీళ్ళకి సంబంధించి పరిహారం అంటే ఏమైనా ఉందా? ఖచ్చితంగా రాహు యోగించలేదు అని అంటే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన జాతకం చూసుకోలేదు కానీ మాకు రాహు యోగించలేదు తెలుసుకోవాలనుకున్నాను అనుకోండి, చాలా సింపుల్. ఇంట్లోంచి మనం పొద్దున్నే లేస్తున్నాం అంటే ఎర్లీగా లేచి పనులు అన్నీ చేస్తామంటే మనకి రాహు గ్రహం బాగానే ఉందని. లేదు ఎర్లీగా లేవట్లేదు, మొండిగా చేస్తున్నాం, లేట్గా లేస్తున్నాం, లేదా నైట్ అంతా నిద్ర పట్టట్లేదు, పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి, బాగా అవి ఆ కళలు గుర్తుండట్లేదు, మధ్య మధ్య మెలకు వచ్చేస్తాయి అంటే రాహు యోగించలేదు అని అర్థం. సో తర్వాత రాహు యోగించిన వాళ్ళకి ఎక్కువ ఏంటంటే ఇలా విరుస్తుంటారు వేలు ఎప్పుడు పడితే అప్పుడు. ఇవి విరవకూడదు. అదే పెద్దవాళ్ళు చెప్తారు, అలా వేలు విరవకండి, ఆవులను దోశలు చిటికలు వేసుకోండి అని చెప్పి అంటారు. ఇవన్నీ ఏంటంటే అవలక్షణాలు అనమాట. సో దురలవాట్లు అలాగే అవలక్షణాలు కొన్ని ఉంటాయి కదా. అవలక్షణాలు అంటే ఏ వేలు పడితే ఆ వేలు ఇలా వేలుని విరవడం. చాలా మంది చూడు ఇలా విరుస్తారు, ఇది విరుస్తారు, ఇలా అలా విరవకూడదు రాహు యోగించకపోతే. ఈ పని చేయకూడదు. తర్వాత ఎర్ర కుక్కలకి చపాతీలు పెట్టాలి ఎక్కువ. సో చపాతీలు పెట్టడం వల్ల ఏంటంటే వీళ్ళకి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అంటే ఈ బాడీ పెయిన్స్ రావడం కానీ, ఏ పని చేయకపోయినా నీరసం వచ్చేయడం కానీ తగ్గడం ఏంటంటే ఎర్ర కుక్కలకి ఎప్పుడు కూడా బుధవారం పూట ఎర్ర కుక్కలకి చపాతీలు పెట్టాలి. చపాతీలు వీళ్ళు చేసి పెట్టాలి, కొని పెట్టడం కాదు, వాళ్ళ చేతితో చేసి పెట్టాలి. పరిహారాలు ఎప్పుడు కూడా ఏంటంటే మన చేతులతో మనం చేయాలి. కొనుక్కొచ్చేయడం వల్ల అప్పుడు చేస్తే రెమెడీస్ పనిచేయవు. చాలామంది అంటారు మీరు పరిహారం చెప్పినా మాకు పని చేయట్లేదు అంటే ఎలా చేస్తున్నారు? అది పిండి కలిపినప్పుడు నాకు ఈ పరిహారం కోసం నేను చేస్తాను అని చెప్పి మనస వాచ కర్మ అని పెట్టి దాన్ని శ్రద్ధ పెట్టి చేసి అవి భక్తిగా వాటికి పెట్టాలి. అంతేగాని ఒక 4 చపాతీలు కొనుక్కొని వచ్చి కుక్కలు పడేస్తే అవుతుంది అన్నారు అని చెప్పేసి తింటూ ఎంగిల్ చేత్తో చపాతీలు కుక్కలు వేసినా, తింటున్న ప్లేస్లో చపాతీలు తీసుకుని అవి ఇచ్చేసినా అది దోషం. వీళ్ళ చేతితో చేసి బుధవారం పూట కుక్కలు పెట్టాలి, ఎర్ర కుక్కలు పెట్టాలి. అలా పెడితే వీళ్ళకి ఆ అంటే కొంచెం ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు, బాడీ పెయిన్స్ నుంచి బయటపడతారు. ఇంకా అసలు మెంటల్గా ఫైనాన్స్ లాసెస్ అవి జరుగుతున్నాయంటే ఖచ్చితంగా రాహుకి జపం చేయించుకోవాలి. రాహు జపము, రాహు హోమము ఇవన్నీ ఉంటాయి, అవన్నీ చేయించుకోవాలి. చేయించుకోకుండా మాత్రం వదిలేయకూడదు. వదిలేస్తే ఏమవుతుందంటే ఒక్క ఫైనాన్స్ ప్రాబ్లం కాదు, మొత్తం ఉన్నదంతా లాగేసి పడేస్తాడు, మొత్తం తీసేస్తాడు, ఏం ఉంచడు. లాస్ట్ తిరిగి చూసుకుంటే ఏముండదు. సో ఇంత బ్రహ్మాండంగా ఉన్న కట్టుకున్న సామ్రాజ్యం ఎలా కూలిపోయింది అంటే ఎవరికి తెలియకుండా కూలిపోతుంది. ఎందుకంటే అది మాయ. సో మాయ ఎలా వస్తుందో ఎలా వెళ్ళిపోతుందో తెలియదు అంటే. సో గాలి ఎలా వస్తుంది అనేది మనం చెప్పగలమా? సో అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా జరుగుతుంది రాహు యోగించకపోతే. అందుకే వాళ్ళు ఇలా పరిహారం చేయించుకోవాలి. చాలా ఇబ్బంది, ఫైనాన్షియల్గా బాగా టైట్ ఉన్నామంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ పరిహారం చేసుకుంటూ జపం చేయించాలి ఖచ్చితంగా రాహుకి. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.